నేను ఇప్పుడు జుట్టు పెంచుతున్నాను. ఇది అందరు చూసిన వాళ్ళందరూ నాకు చాలా మంది కింద రాస్తారు, ఒరే ఈడు సైకాలజిస్ట్, ఈడేంటి పిచ్చోళ్ళలాగా ఇదేమి అందరికీ చెప్పేది ఇదేనండి. నేను చేసేది ఒక సోషల్ కాజ్ కోసం. నాకు అది ఎంత నరకమో పక్కన నా వాళ్ళందరూ కూడా చాలా మంది, నా బంధువర్గంలో కూడా చాలా మంది ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు. కానీ నేను చేసేది క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ గ్రో చేసి ఒక 2 years తర్వాత నేను డొనేట్ చేస్తాను. సమాజం పట్ల నేను ఒకటి చేయకపోతే రేపు నా పిల్లలు, ఇప్పుడు నా పాప 6 years, నా బాబు 1 year, రేపటి రోజున మా నాన్న సొసైటీ కోసం ఒకటి చేస్తున్నాడని చెప్పి ఆ వాల్యూ నేను వారసత్వంగా ఇవ్వాలి. నేను కారో బండో వారసత్వం ఇవ్వడం కాదు, ఒక డబ్బులు వారసత్వం ఇవ్వడం కాదు, సమాజం పట్ల నాకుండే బాధ్యతని వాళ్ళకి ఒక టీచర్ లాగా నేను నేర్పించాలి, ఒక ఎగ్జాంపుల్ లాగా నేను ఉండాలి. దానికోసం నేను చేస్తున్నా. నేను మా పాపని తీసుకెళ్ళి రోడ్డు మీద ఫుడ్ ఇస్తున్నప్పుడు ఇంటికి వచ్చాక పాప అడగద్దు, ఎందుకు నాన్న అంటే, నువ్వు ఈరోజు నువ్వు ఇంట్లో కూర్చొని ఫుడ్ తింటే నీకు తెలియట్లేదు కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి నువ్వు ఇస్తున్నప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందే ప్యాకెట్ తీసుకొని తింటుంటే వాళ్ళకి ఇచ్చిన కొద్దిగా ఫుడ్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నీకు తెలిస్తే ఇంటికి వచ్చాక నువ్వు ఎలా ఉంటావు అంటే, ఇప్పటికీ మా పాప తిన్న దాంట్లో ఏ ఒక్క మెతుకు వదిలిపెట్టకుండా తింటుందంటే, ఆ రోజు అక్కడికి వెళ్ళి తను 3 years ఉన్నప్పుడు నేను ఫుడ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు తింటుంటే ఫుడ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో ఆ రోజు నేను ఇంట్లో ఎలా నేర్పించానంటే ఒక ఎగ్జాంపుల్ తీసి నేర్పించాను. ఇది ఎవరు నేర్పించాలి? స్కూల్ నేర్పిస్తుందా? లేదు. సమాజం నేర్పిస్తుందా? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, కుటుంబ వ్యవస్థలో నేను నేర్పించాలి. అది మన బాధ్యత కూడా. ఖచ్చితంగా.